ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. చాలామందికి క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలని అనుకుంటూ ఉన్నారు. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, చాలామంది ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు. సో దాని గురించి ఒకసారి. మనకి 2024 అమ్మా, మనకి ఇప్పుడు 30 జూన్ మనకి తిరుపతిలో ఉంటుంది, 7 జూలై రాజమండ్రిలో ఉంటుందమ్మా. ప్రస్తుతానికి ఉన్న క్లాసెస్ ఇవి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఒక ఊర్లో ఒక అతను చూశాను, పెద్ద ఆయన్ని. ఒక మంచి వ్యక్తి, ఒక పెద్దరికాన్ని వహించేవాడు, అందరికీ చాలా మర్యాద చూసేవాడు. ఎవరు వచ్చినా సరే భోజనం పెట్టి పంపించేది. విచిత్రం ఏంటంటే భార్యకి చెప్పేది, ఏమే మధ్యాహ్నం 1 గంటకు అట్లా పలానా ఆయన వస్తాడు, కాసింత బియ్యం పెట్టు అని. అప్పట్లో ఏం ఫోను టెలిగ్రామ్ అంతా ఏం లేవు మేము చిన్నప్పుడు. ఇప్పుడంటే మొబైల్ ఉంది, వస్తున్నా అని చెప్తారు ఎవరైనా. అప్పుడు అంతా లేదు, అది ఫోన్ కూడా లేదు ఆ ఊర్లో, పల్లెటూరు అది. వాళ్ళ ఇంట్లో అయితే అసలే లేదు అని చెప్పేది. 1 గంటకు అట్లా ఆయన ఫ్రెండ్ వస్తాడు, లేకపోతే ఎవరో పలానా ఊరు నుంచి పలానా ఆయన వస్తాడు, కాసింత బియ్యం ఎక్కువ పెట్టని చెప్పేది. సరిగ్గా 1 గంటకు ఆ వ్యక్తి వచ్చేది. ఆశ్చర్యపోయేది మేము చాలా విషయాలు. అలా ఆయన ఎన్నో చెప్పేది, అదొకటే అని కాదు, ఎన్నో చెప్పేది. అరే ఇలా జరుగుతుందిరా అంటే జరుగుతుంది. అరే ఇలా సాయంత్రం అవన్నీ ఆయన వరకు పళ్ళు ఎత్తేసేయండి, వర్షం పడే అవకాశం ఉంది అండి. అప్పుడు బ్రహ్మాండంగా ఎండ కొట్టేది, సరిగ్గా వర్షం పడేది అని చెప్పగానే. ఎలా తెలుస్తుంది అసలు? ఆయన కొందరు అనుకునేది ఆయనకి ఏదో మంత్రాలు తంత్రాలు ఏమైనా వచ్చామో అని. బాబు ఆయన ఏం లేదు, పొద్దున్న లేవగానే రామనామ స్మరణ చేసుకునేది, అంతకంటే ఏం లేదు ఆయనకి. అంతకంటే ఏం తెలియదు. ఏమన్నా తిథులు నక్షత్రాలు ఏమైనా తెలిస్తే, ఏమైనా పండగలు ఉంటే ఎప్పుడు చేయాలి ఏం కాదు దాంట్లో పంచాంగాలు చూసి చెప్పేది. అంతే తప్ప ఆయన జ్యోతిషుడు కూడా కాదు. ఎలా వచ్చింది ఆయనకి అసలు, ఇది ఎలా జరుగుతుంది అనేది అప్పుడు నాకు తెలిసేది కాదు. అంటే చిన్న పిల్లలం కాబట్టి ఆయన దగ్గర ఏదో పవర్ ఉంది అని అందరు అనుకునేది, అందరితో పాటు మేము అనుకున్నాం. మనం చిన్నప్పుడు ఒక ఆట ఆడేది, మీకు ఐడియా ఉందో లేదో కానీ, గుజ్జిన గుళ్ళు అని చెప్పేసి ఆట ఆడేది. సీతాఫల గింజలు తీసుకొని అన్నీ తీసుకొని 3 కుప్పలు పెట్టేసి చిన్న గుంతలు తీసి దాంట్లో గింజలను పెట్టేసి మన్ను కప్పేసి మా ఇంటికి మీరు రండి, మీ ఇంటికి మేము వస్తామని చెప్పేసి వాళ్ళు వచ్చేసి ఏ గుంతలో ఆ గింజలు ఉన్నాయని తీసేది. మట్టి కప్పేసినా సరే ఇలా ఇట్లా గెస్ చేసి ఏ గుంతలో గింజలు ఉన్నాయి టకిమని తీసేది. అర్థమైందా? దాదాపు ఎన్నిసార్లు తీసినా టకిమని వెళ్ళేది, ఎప్పుడు ఒక్కసారి 2 సార్లు మిస్ అయ్యేది. అంత చిన్న పిల్లలు అది ఇప్పుడు 3 గుంతల్లో ఎక్కడుందో తెలియదు కదా. ఈ ఆట చాలామంది ఆడేవాళ్ళు అప్పట్లో ఆడేది, ఇప్పుడు లేవు కానీ ఇప్పుడు మనకు అన్నీ ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి, పిల్లలకి గేమ్స్ అవి వేరైనాయి, కానీ అప్పట్లో ఎక్కువ ఆడేది. అదేలేండి. అంటే ఇవన్నీ ఎలా పుట్టించబడ్డాయి, ఇవన్నీ ఎలా సృష్టించబడ్డాయి, ఇవన్నీ ఎలా లింక్ అయి ఉంటాయి అనేది అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వచ్చినాక అర్థమవుతుంది. ఏం లేదు, జస్ట్ ఒక 2 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేసి మౌనంగా ఉంటే నీ మనసు నీతో మాట్లాడుతుంది. నీ మనసు నీతో మాట్లాడుతుంది. దాన్నే మనం ఏమన్నారంటే ఋతంబర అన్నాం, ఋతంబర అంటాం మనం. ఆ ఋతంబర అంటే మనసు నీతో మాట్లాడే ప్రక్రియనే మనం ఋతంబర అంటాం. ప్రతి దగ్గర మనసు నీతో మాట్లాడుతుంటుంది, నువ్వు దాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. వినడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు 6th సెన్స్ పవర్ వస్తుంది. 6th సెన్స్ పవర్ అంటే జరగబోయేటి ముందుగానే తెలుస్తాయి. ఆయన రోజు ఉదయం లేవగానే రామనామం చేసేది, మౌనంగా కూర్చుండేది 1 అరగంట, అది మెడిటేషనో ఏదో అట్ట కూర్చుండేది. ఆయన ప్రశాంతంగా కూర్చుండేది, ఎవరితో మాట్లాడేది కాదు. కానీ అప్పుడప్పుడు పెదవులు కదలేదు, ఏమైనా మంత్రం చేసినట్టే మంత్రం వెళ్ళలేదు. ఆయన ఏం అడిగినా ఎక్కువ మాట్లాడేది కాదు, మౌనం వహించేది, తక్కువ మాట్లాడేది. ఆటోమేటిక్గా తెలిసిపోయేది ఆయనకి పలానా వస్తాడు ఈ టైంకి అని చెప్పేసి. కరెక్ట్గా ఆ టైంకి వచ్చేది. ఈ టైంలో వర్షం పడుతుందంటే పడేది. ఆయన కొన్ని చెప్పిన అన్ని టకటక జరిగేది. అంటే కావాలని ఎవరన్నా అడిగినప్పుడు చెప్పేది కాదు. ఆయన అనుకోకుండా ఏమయ్యా ఎటు వెళ్తున్నావు, ఇట్లా ఊరు వెళ్తున్నానండి, ఇలా పని ఉంది. ఎందుకులే అనవసరంగా, రేపు వెళ్దు, ఈరోజు ఎందుకులే రేపు వెళ్దులే అంటే కాదని చెప్పి వెళ్తే అక్కడ పని అయ్యేది కాదు. అది నెక్స్ట్ డే వెళ్తే పని అయిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడైతే మౌనం వహిస్తావో నీ మనసు నీతో మాట్లాడినప్పుడు నీకు నీ సబ్కాన్షియస్ మైండ్తో నీకు చర్చ జరుగుతుంటుంది. సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ప్రకృతితో నీ యొక్క మనసు
నీ యొక్క శరీరం, నీ యొక్క అన్ని ఇంద్రియాలన్నీ కూడా ప్రకృతితోని కనెక్షన్ ఏర్పడతాయి. అప్పుడేమవుతుందంటే అన్నీ నీకు తెలుస్తాయి, అన్నీ నీతో మాట్లాడతాయి, అన్నీ నీతోని అనుసంధానమై ఉంటాయి. అనుసంధానమై ఉంటాయి. అప్పుడేమవుతుందంటే ఏదైనా నువ్వు చెప్పగలవు, ఏదైనా చేయగలవు. ఇప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం ఏంటి, అది కూడా దాంట్లో భాగమే కదా. నీకేమేం కావాలో అన్నీ సమకూరుస్తుంది విషయం. దానికోసం నువ్వు ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం లేదు. ఉన్న పలంగా ఇది కావాలనేది ఆయన, అరే ఇది ఎక్కడ దొరుకుతుంది వస్తువు, మనకి ఇప్పుడు కావాలి కదా అర్జెంటుగా అనేది. ఆ రోజు సాయంత్రంలోపు ఎవరో తెచ్చిచ్చేది. ఆయన ఎందుకు వచ్చాడు కూడా తెలియదు, విచిత్రం. సాయంత్రంలోపు తెచ్చిచ్చేది. అలాంటి మహానుభావుల జీవితంలో ఎన్నో విషయాల్లో, ఎంతోమంది విషయాల్లో కూడా ఎన్నో జరిగి ఉన్నాయి. అప్పుడు మనకు అర్థం కాలేదు అదంతా ఏంది అసలు ఈ ప్రక్రియ అంతా. వాళ్ళకేదో శక్తులు ఉన్నాయి, అవి అలా చేస్తున్నాయని మనం అనుకున్నాం. కానీ ఎలాంటి శక్తులు, ఏమేమో పిచ్చి పిచ్చి అట్లాంటివి ఏమి లేవు. కేవలం నీలో ఉన్న శక్తి నీకు మేలుకొని నీతో మాట్లాడి నీకు అన్ని విషయం ద్వారా చేసి పెడుతుంది. దట్స్ కాల్డ్ ఋతంబర. ఋతంబర. ఆ ఋతంబరని ఎప్పుడైతే నువ్వు గుర్తుపడతావో అన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి. ఇంకా నువ్వు కొత్త చేయాల్సిందేం అవసరం లేదు. కాబట్టి ఆ ఋతంబరని ఎరగండి, మీతో మీరు మాట్లాడుకోండి. ఎంత వీలైతే అంత బయట మాటలు కట్టిపెట్టి. ఒక్కసారి అంటే ఈ ఋతంబర ప్రాసెస్ ఎట్లా సార్, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. ఆ ఋతంబర ప్రాసెస్ అంటే నీ మనసు నీతో మాట్లాడటం, నీ మనసుతో నువ్వు మాట్లాడుకోవడమే ఋతంబర. నీ లోపల ఇంకో ఇన్నర్ మైండ్ ఉందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. మౌనం కూర్చుండి నీకు మాటలు వినిపిస్తుంటాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను, గొప్ప గొప్ప మేధావులందరికీ కూడా ఎంత వీలైతే అంత మౌనం వహిస్తారు. మౌనం ఇచ్చినప్పుడు ఏదో సమాధానాలు ఇన్నర్ మైండ్గానే వస్తాయి. అవి ఆ ఇన్నర్ మైండ్గా నీ యొక్క మనసు నీతో మాట్లాడే ప్రక్రియనే ఋతంబర అంటాం. ఆ ఋతంబర ఎప్పుడైతే నువ్వు ఎరిగినావో, దాన్ని పట్టుకున్నావా, ఏ విషయంలో సకల సంపదలన్నీ నీ దగ్గర ఉంటాయి. అంత కొత్తగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. మన సబ్జెక్ట్ అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎలా వస్తుంది డబ్బు సంపద ఐశ్వర్యం అంటే, ఎప్పుడైతే నువ్వు ఈ ప్రకృతితోనే అనుసంధానం అవుతావో ఆటోమేటిక్గా వస్తుంది. కావాలంటే నువ్వు మౌనం వహించాలి అంతే. మౌనం వహించిన మరుక్షణం ఆటోమేటిక్గా అన్నీ నీకు తెలిసిపోతుంటాయి. ఆటోమేటిక్గా తెలిసిపోతుంటాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను చిన్నప్పుడు చూసినప్పుడు నాకు అర్థం కాలేదు. ఆయన చెప్తే ఆ వ్యక్తి ఇలా వచ్చేవాడు, అసలు ఫోన్ లేదు, ఏం లేదు. ఆయన చెప్తే వర్షం ఇలా వచ్చేది. అప్పుడు ఆశ్చర్యపోయేవాడు నేను. అది ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత, దాని మీద పరిశోధన చేసిన తర్వాత, ఎంతోమంది గురువుల్ని కలిసి ఎన్నో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది అది చిన్న చిన్నగా. అది ఋషులు, యోగులు, ముళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ దాన్ని సాధించిన వాళ్ళే. కాబట్టి వాళ్ళకు ప్రకృతి అనుసంధానం అయిపోతుంది. వాళ్ళు ఏదంటే అది అయిపోతుంది. మనం అనుకుంటాం వాళ్ళకి ఏదో శక్తులు ఉన్నాయి, దాన్ని సాధించారు. ఎవరు అట్లాంటి శక్తులు అట్లాంటివి ఏం లేదు. కేవలం మనసు మాట్లాడే ప్రక్రియ ఋతంబర. దాన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో ప్రకృతి మీరు చెప్పినట్టు ఉంటుంది అంతే. మౌనం వహించండి, ఎంత వీలైతే అంత మౌనం వహించండి. మీ లోపల మీరు మాట్లాడుకోండి. డబ్బు సంపద ఐశ్వర్యం ఏది కోరుకుంటుందో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. గ్రేట్ వర్డ్ సార్, అండ్ వెరీ పాజిటివ్ వైబ్స్. దాన్ని ఋతంబర ప్రజ్ఞ అంటారు. ఋతంబర ప్రజ్ఞ అంటారు దాన్ని. అది ఎట్లా అంటే మామూలుగా చెప్తే అర్థం కాదు. అది మనకు నేను ఫస్ట్ టైం వింటున్నాను. సరైన గురువు దగ్గర ఉంటే ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం అర్థం కాదు. అది ఆయన దగ్గర ఉంటే అన్ని అర్థం అయిపోతుంది. మనం ఇంతకుముందు చెప్పాం కదా, దక్షిణామూర్తి స్వరూపంలో మనం అక్కడ మాటలు ఉండవు, ఇక్కడ మాటలు ఉండవు. ఆయన ముందు కూర్చుంటే ఆయన ఏం చెప్తాడో మనకు అర్థం అయిపోతుంది, మనం చెప్తే ఆయనకు అర్థం అయిపోతుంది. ఒకరి నుంచి ఒకరు అనుసంధానం అయిపోతుంది అంతే. అంతకంటే ఏం లేదు. ఋతంబర ప్రజ్ఞ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.